ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ కేసు నమోదవుతున్నాయి. దీని మీద ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు కేవలము పేపర్ స్టేట్మెంట్లకి, నామమాత్రపు స్టేట్మెంట్లకి తప్ప దీనికి డ్రగ్స్ నివారణకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది అనేక సంఘటనలు తెలియజేస్తున్నాయి. వీటన్నింటికి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కేంద్ర సంస్థ చేత, సిబిఐ చేత విచారణ జరిగించినట్టయితే రాష్ట్రానికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారు, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యువత జీవితాలను నాశనం చేస్తున్నారనే విషయాలు పూర్తిగా బయటొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి, డ్రగ్స్ వినియోగం గురించి వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. మీ తప్పు లేనట్టయితే, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాత్ర లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత చైతన్య యువజన పార్టీ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం పైన లేఖ రాసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే తెలియజేస్తున్నాను. ఇది మీ సొంత వ్యవహారమో, లేదా మీ సొంత కంపెనీనో, లేదంటే సిబిఎన్ అండ్ సన్ అనే కంపెనీనో, లేదంటే హెరిటేజ్ కంపెనీనో కాదు. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నడిపించగలిగినప్పుడే మీరు ప్రభుత్వాన్ని నడిపించండి. మీ కుమారుడైనంత మాత్రాన ప్రతి శాఖలో వేలు పెట్టచ్చు, ప్రతి అంశంలోనూ వేలు పెట్టచ్చు అని అనుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నారా లోకేష్ గారికి మరొక విషయం తెలియజేస్తున్నాను. మీరు మీ శాఖలో తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు చేతనైతే మీ శాఖలో ఉన్న సమస్యలు తీర్చండి. మీ శాఖలో గత ఏదైతే టెట్ సమస్య వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు బీపీ షుగర్లు వచ్చి టెన్షన్ పడే కార్యక్రమం నడుస్తోంది. నిజంగా మీరు సరైన నాయకుడైతే, మీ శాఖను సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళైతే దీని మీద పోరాటం చేయండి, సుప్రీంకోర్టులో పోరాటం చేయండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, అదేవిధంగా రాష్ట్రపతితో మాట్లాడండి. ఈ ఏదైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో టెట్కి సంబంధించి, దాని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ సర్వీస్ ఉన్న టీచర్లకు విముక్తి కలిగించండి. మీ శాఖ మీద దృష్టి పెట్టండి, విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి దృష్టి పెట్టండి తప్ప హోం శాఖ నాదే, రెవెన్యూ శాఖ నాదే, లేదా మైనింగ్ శాఖ నాదే, అటవీ శాఖ నాదే, అన్ని శాఖలు నేనే ఉంటానని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి చేత మీరు ప్రమాణ స్వీకారం చేపించుకోండి. దీన్ని అఫీషియల్ గా జీవో రిలీజ్ చేయించుకోండి. గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి నా పుత్రరత్నం అన్ని శాఖలకి మంత్రి ఇతనే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించుకోండి తప్ప రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ రోజు పరిపాలన కొనసాగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.